చూస్తున్న ప్రేక్షకులందరికీ కృపా పరిషత్ దేవాలయం తరఫున మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. నా దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యం చూపిస్తూ ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 7-9 చదువుతున్నాను. 9వ కీర్తన చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే చదవడానికి ఇష్టపడండి. 107వ కీర్తన 9వ లైన్ చదువుతున్నాను. ఎలాగనగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొని వారిని ప్రాణంతో మేలులతో నింపి ఉన్నాడు నా దేవుడు. ఆశగల ప్రాణం అంట. దేని మీద ఆశ పెట్టుకుంటున్నావు, దేని మీద ఉంటుందో మన ఆశ ఒకసారి మనం హృదయాన్ని పరిశోధించుకోవాలి. ఇక్కడ కీర్తనకారుడు దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఉన్నాను అంటున్నాడు. మనం ఆయన దేవుని మీద ఆశ కలిగి ఉన్నాడు. గొర్రెలు కాసుకునేవాడు తీసుకెళ్ళి సింహాసనం ఎక్కించి గొప్ప రాజుగా చూశాడు. ఆయన రాజుగా చూశాడని దేవుణ్ణి వదిలిపెట్టదు. ఆయన దీవించాడు, దీవించబడ్డాడు కాబట్టి ఆయన వదిలిపెట్టదు. మనల్ని దీవించాడు అనుకో, మనల్ని దీవించడానికి మనం దేవుడు ఎవరు అనే స్థితిలోకి వచ్చేస్తున్నాం. ఒక్కోసారి అదే బాధ కలుగుతుంది, అదే రాధన కలుగుతుంది. మనం ఒకసారి దేవా ఎందుకు నాయన నా స్థితిగతులు మార్చావు, నా స్థితిగతుల నుంచి నిన్ను స్తుతించలేకుండా ఉంటున్నానని కొన్ని బాధ్యతలు ఎక్కువైపోయినాయి, నిన్ను స్తుతించలేకపోతున్నాను, నన్ను క్షమించాయి అంటున్నాను. ఇది ఒక మాట చేస్తున్నాం. మరి అది దేవుని చిత్తం కాదు కదా. నిన్నెందుకు సృష్టించాడు, నిన్నెందుకు నిన్నుకున్నాడు, నీ పట్ల ఏంటి ప్రణాళిక ఆయనకి? ఆ ప్రణాళిక ఆశగా ఉన్నావా? నిన్ను దీవించాడు కదా, నీ కుటుంబాన్ని దీవించాడు, నీ పిల్లల్ని, నీ రక్త సంబంధులందరినీ కూడా, నీ కలిగిన సమస్తాన్ని నేను దీవిస్తానంటున్నాడు. నువ్వు నాకు మాత్రం ప్రార్థన చేయమంటున్నాడు. ఆ ప్రార్థన కూడా చేయలేని స్థితిలో ఉంటున్నావు. ఒక్కోసారి ఆకలి కొని వారిని కూడా ఆకలి తీర్చేవాడు ఉన్నాడు. ఎవరు కూడా ఆకలితో ఉండడానికి కాకులతో పోషించాడు ఏలియా. సీమలు కూడా కొన్ని ఐట్లు కాట్లే ఆహారం పుచ్చుకుంటాడు. మనుషులకు నేను కడుపు నిండా పెడితే దేవుడు ఎవరే అనుకుంటున్నాము. ఆకలిగా ఉంటేనే దేవుడు ఏంటో గుర్తొస్తాం మనం. ఆ దేవుడు ఒక్కోసారి ఆకలి కొని వారి ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానంటున్నాడు, మేలుతో నింపుతానంటున్నాడు. మనం ఆ జీవితం కలిగి ఉందామా? ఆశగల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానంటున్నాడు. తృప్తిపరుస్తున్నాము. ఆశగా తీరిన తర్వాత, దేవా నాకు ఈ కారు కొనాలయ్యా, నేను బండి కొనాలయ్యా, నేను నా పిల్లలు చదువు అయిపోవాలయ్యా, నేను ఇవన్నీ కోరుకుంటున్నాను. తప్పేమీ కాదు. మనం ఆశకు తగ్గట్టు దేవునితో మనం ఎలా నడుస్తున్నాం? దేవా నీ చిత్తం ఏంటి, నేనేం చేయాలయ్యా, ఇన్ని నాకు ఇచ్చావు కదా, నీకు నేనేం చేయాలయ్యా అనే ఆలోచనలో మనం ఉంటున్నా. అదే బాధ కలుగుతుంది ఒక్కోసారి దేవుని సన్నిధిలో. అలాంటి స్థితిగతుల్లో ఉండకూడదని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఆశగా జీవిద్దాం, ఆకలి మరియు మేలుతో నింపబడదాం, దేవుని బిడ్డైన దేవుని పొందుకుందాం. అలాగే కీర్తనలు 146:5 కూడా మంచి మాట ఉంది, దాన్ని చదువుదాం. అందరూ కూడా ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు అంటున్నాడు. యాకోబు మోసగాడే ఒకప్పుడు. తర్వాత దేవుని సన్నిధిలో ఆశ పెట్టుకుని ఆయన దీవిస్తూ మొదలెట్టిన కాడి నుంచి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మనం ఒక్కోసారి పాపం చేసిన వారిని ఎవరం కూడా పుణ్యం చేసిన వారు ఎవరూ కాదు. అందరం లోకం వలంపుల్లో పడి, లోకాశల్లో పడి, లోక మర్యాదలు కానీ లోకంలో ఉన్న ప్రతిదీ నాకే కావాలని మనం పాపం చేసిన వారిని. అయినా ఆయన ఉచితమైన కృపను బట్టి నిన్ను నన్ను కూడా ఆయన రక్తంతో కడిగి ఆయన శుద్ధుడిగా చేసి పరిశుద్ధుడిగా మార్చి నిన్ను నన్ను కూడా ఈ రకం నిలబెట్టాడంటే ఆయన మీద మనం ఆశ కలిగి ఉంటున్నాము. ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు అంటున్నాడు. యాకోబు కూడా అలా స్థితిలో ఉన్నవాడేగా ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ ఐగుప్తు రాజుకి బానిసగా అమ్మబడిన వాడే కదా. ఆయన ఐగుప్తు రాజుగా స్థిరపరిత చేయగలిగాడు. నిన్ను నన్ను కూడా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. మనం కొద్దిగా కలిగితే చాలు దేవుడిని మర్చిపోతాం. అది దేవుని తప్పు.
ఇంకా దీవిస్తాడు, ఇంకా దీవిస్తాడు, ఇంకా దీవిస్తాడు. ఆయనలో ఉంటే, ఆయనలో అంటుకట్ట ఇకసారిలే అనుకుంటే సరిపెట్టుకోవటమే. మన జీవితాలు కూడా అలాగే చిన్నాభిన్నం అయిపోవడానికి కారణం ఆయన మీద ఆశ పెట్టుకోపోవడానికి కారణం. ఆయన మీద ఆశ పెట్టుకొని ఎప్పుడూ కూడా జీవిస్తే ఏ కుటుంబం కూడా జీవించబడిందే కానీ దీవించబడలేదనే కుటుంబం లేదు. నన్ను కూడా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను, ఆకలి కొని వాడిని మేలుతో నింపుతాను. ఇక్కడ ఆ దేహం మీద ఆశ పెట్టుకున్నవాడు ఎవరైనా సరే వాడి దేవుడు వాడు ధన్యుడు అంటున్నాడు. మనం ధన్యత్వం పొందుకుందాం. అలాంటి స్థితిగతుల్లో మార్చబడాలని నన్ను కోరుకుంటున్నాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి నీ సన్నిధిలో నిలబడతానే తీర్మానంకి వస్తే దేవుడు బిడ్డైన దేవుని పొందుకోవడానికి ప్రార్థన చేయాలి. 27వ కీర్తన 4వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా యెహోవా వద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన నన్ను ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలంతను నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని దావీదు భక్తుడు అంటున్నాడు. ఆయన దగ్గర ఒక వరం అడుగుతున్నాడంట. ఏమని? దేవా, నిత్యము నేను రాజుగా స్థిరపరిచావు, గొర్రెలు కాసుకునేవాడిని, నన్ను ఇంత స్థితికి తీసుకొచ్చావు, నన్ను రాజును చేసావని నా అహంకారం లేదయ్యా. నేను స్థిరకాలం నీ మందిరంలో జీవించాలని ఆశపడుతున్నానయ్యా అని అంటున్నాడు దావీదు భక్తుడు కూడా. మనం కొంతంతా కలిగితే చాలు దేవుడిని మర్చిపోతాం. మనం అన్నీ కూడా మన జీవితాలు మార్చబడపోవడానికి కారణం మన అవిధేయతను బట్టి, మన కోపాన్ని బట్టి, మన పాపాన్ని బట్టి, మన దోషాన్ని బట్టి మనం దేవునిలో నడవలేకపోతున్నాం. అవన్నీ మార్చుకోమంటున్నాడు నన్ను కూడా. ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు బిడ్డైన దేవుని పొందుకొని, మీ దేవా నీ చిత్తమేంటో నేను చెప్పయ్యా, నీ కృతజ్ఞత స్తుతులు చెల్లించేవాడిగా ఉంటానయ్యా, నీ ఆశ్చర్య కార్యాలు నేను వివరించేవాడిగా ఉంటానయ్యా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచయ్యా, నీ రాజ్యానికి నేను వారసులు అవుతానయ్యా, నీ చిత్తంలో నేను ఉంటానయ్యా అని ఒక తీర్మానం చేసుకున్నవాడు నా దేవుడు ఎప్పుడూ కూడా తోసివేసేవాడు కాదు. ఆయన ప్రసన్నత మన మీద ఉంటుంది, ఆయన కృప మన మీద ఉంటుంది, ఆయన నిత్య రాజ్యానికి మనం వారసులు అవుతాం, ఆయనలో మనం అంటుకట్టబడతాం. అలాంటి దేవుని పొందుకొని ముందుకు సాగాలని ఒక దీన సేవకుడిగా మీ అందరినీ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి. ఈ పరిస్థితులు ముందుకు తీసుకెళ్ళి నిత్య రాజ్యం మనం అందరం కూడా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి వేరైన మార్గంలో నడిచి ఆయన బిడ్డైన దేవుని పొందుకుందాం. అలాంటి వారి నుండి దేవుని రాజ్యానికి వారసులవుదాం. అలాంటి కృప మనకు దయచేయుగాక. ఆమేన్.